ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పఠనంలో మనం పోయిన శుక్రవారం నాడు చదివిన పఠనమే మళ్ళీ చదువుకున్నాం. మొదటి ప్రయాణంలో పౌలు ఈ సువార్త ప్రచార ప్రయాణంలో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. రెండవసారి మొదటిసారి హెచ్చరించి పంపారు, ఇక మళ్ళీ సువార్తను బోధించవద్దని. రెండవసారి కొట్టారు, లిస్త్రాలో సంపదూశారు, కానీ చనిపోలేదు. కానీ ఇక్కడే ఒక సమస్య ఎదురైంది. ఎందుకంటే క్రీస్తు ప్రభు మరణించిన 20 సంవత్సరాల వరకు యూద ప్రజలు మాత్రమే క్రైస్తవత్వాన్ని స్వీకరించారు. నానాటికి చర్చి ఎదుగుతూ ఉంటే, సభ్యుల సంఖ్య పెరుగుతుంటే అన్యులు కూడా ఆకర్షితులయ్యారు. పౌలు బోధలకు ఎంతో ఆనందం చెందారు. తను వెళ్ళి సంఘాలను స్థాపించి రెండవ ప్రయాణంలో అంటే ఈ ప్రయాణం తిరిగి వచ్చినప్పుడు సంఘ పెద్దలను నియమించి ధైర్యం చెప్పాడు. శ్రమలు వచ్చినా కూడా మీరు అధైర్యపడవద్దు, ప్రభు క్రీస్తుని విశ్వసించండి అని. కానీ యూద మతంలోకి రావాలి అంటే, క్రైస్తవ మతంలోకి రావాలి అంటే ముందు యూద మతాన్ని స్వీకరించాలి, సున్నతి తప్పనిసరి అని వేధింపులకు మొదలుపెట్టారు. ఎన్నోసార్లు మన సంఘంలో, సమాజంలో, మన శ్రీసభలో కూడా అప్పుడప్పుడు ఇలాంటి భేదాభిప్రాయాలు, చర్చలు, వాదోపవాదాలు జరుగుతూనే ఉంటాయి. మనం అంత సంపూర్ణ జ్ఞానం కలవారము కాదు. మన దగ్గర భాష లేదు, ప్రతి అర్థానికి భావనకి పదం లేదు మన దగ్గర. కాబట్టి మన జ్ఞానం తెలపాలంటే కూడా సంపూర్ణంగా తెలపలేం. అందుకని అందుముఖ్యంగా దేవుని యొక్క వాక్యం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఒక్కరోజున జరిగే పని కాదు. అంచెలంచెలుగా విశ్వాసంలో ఎదుగుతూ ముందుకు సాగుతూ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇలాంటిది పౌలుకు కొద్దిగా నచ్చలేదు. ఈ విషయాన్ని యెరూషలేములోని అపోస్తల వద్దకు, పెద్దల వద్దకు తీసుకుని వెళ్ళాలని చర్చించారు. అక్కడ అంతా అయిపోయింది. పవిత్రాత్మకు మాకు తోచింది ఇదే, వారిని అన్యులను కష్టపెట్టరాదు, కానీ ఒకటి, మేము పంపే ఉత్తర్వులను మాత్రం వారికి చదివి వినిపించండి. ఈ విధంగా ఉత్తర్వులు యూదాను, సిలాసును వారితో సహా పంపిస్తూ ఇలా రాశారు: మీరు విగ్రహములకు అర్పించిన భోజనమును భుజింపరాదు, గొంతు బిసికి చంపిన జంతువును భుజించరాదు, జారోత్తముతో జీవించరాదు అనే నియమాలను పంపించారు. కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాలి, రక్తపానం చేయకూడదు. రక్తంలో జీవం ఉన్నది కదా, దాన్ని నేలపైనే పారబోయాలి. అంతేకాకుండా విగ్రహములకు అర్పించినటువంటి భోజనమును భుజించరాదు. ఇది పూర్వవేదంలో ఎక్కడ కూడా నాకు తగలలేదు. పూర్వవేదం అంతా చూసినా కూడా విగ్రహములకు అర్పించిన భోజనము భుజింపరాదు అని ఎక్కడ లేదు. కానీ విగ్రహారాధన మాత్రం మీరు చేయకూడదు, నేను తప్ప మీరు వేరొక దేవుడు లేడు అని చక్కగా వివరిస్తున్నాడు. అదేవిధంగా రక్తపానము చేయరాదు, జారత్వముతో ఉండరాదు, వివాహ పరిధిని దాటి అవతల అడుగు పెట్టరాదని దీని భావం. ఆనాటి సమాజంలో అలాంటివి జరుగుతూనే ఉండేది. కానీ దాన్ని బట్టే పేతురు, ఈ పౌలుడు కూడా ఏకీభవించి ఈ నియమాన్ని వారిపై ఉంచారు. అంటే అంతకుముందు ఆ నియమం ఉన్నా కూడా ఇప్పుడు క్రైస్తవులనే వారికి ఒక ప్రత్యేకత ఉన్నది కాబట్టి వారు ఈ నియమాన్ని పాటించాలి. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ మొదటి పఠనంలో ఎంతో అర్థం ఉన్నది. మన క్రైస్తవ జీవితంలో కూడా అప్పుడప్పుడు కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి. అంత మాత్రాన ఎవరికి వారే, ఎవరి దారి వారే అన్నట్లుగా జీవించకుండా సమస్య పరిష్కారానికి ఈ సమస్యను పెద్దల వద్దకు తీసుకుని వెళ్ళాలి. అది జరుగుతూనే ఉన్నది. ఇక రెండవ పఠనంలో మనం ఏం చూసాం? ఉన్నత పర్వతంపైకి యోహానుని తీసుకుని వెళ్ళి దూత ఈ విధంగా చూపించింది. దివి నుండి ఒక నగరం కిందికి దిగి వచ్చింది. అది తేజోవంతమైనది, స్ఫటికము వలె స్పష్టముగానున్నది, సూర్యకాంతి వలె తేజోమయమై ఉన్నది. ఈ విధంగా ఎంతో మహిమను చేకూర్చే వెలుగుతో ఉన్నది, దేదీప్యమానంగా ఉన్నది. ఆ నూతన యెరూషలేములో ఒక్కటి మాత్రం దేవాలయం లేదు. దైవ ప్రత్యక్షతకు గుర్తుగా పూర్వవేదములో ప్రభువు దీపస్తంభముగా, మేఘస్తంభముగా వారి ముందు నడిచాడు. గుడారమును ఎక్కడైతే ఉంచుతారో అక్కడే ఒప్పంద మందసం అయిన తర్వాత అక్కడ ఉంచారు. అదే దైవ ప్రత్యక్షత. ఈ ఒప్పంద మందసములో ఏమి ఉన్నదంటే మన్నా భోజనము, దేవుడు సీనాయి పర్వతం మీద ఇచ్చిన 10 ఆజ్ఞల పలకలు. ఇది మాత్రమే ఒప్పంద మందసములో పెట్టి అదే ప్రత్యక్షతగా తీసుకుని వెళ్తున్నారు. మైకులు బంద్ చేస్తారా కొద్దిగా గాలికి?
మైక్స్ బంద్ చేయండి, ఇంకా వస్తుంది అన్నీ ఒకసారి చెక్ చేయండి. బయటిదా డీజే అయితే కొంచెం గట్టిగా చెప్తాను. సరే, ఈ దైవ ప్రత్యక్షత గుర్తు మరి యెరూషలేము నగరం ఉన్నది కదా, అందులో దేవాలయం నిర్మించిన తర్వాత ఈ ఒప్పంద మందసాన్ని అక్కడికి తరలించారు. అక్కడ తరలించినప్పుడు అది దైవ ప్రత్యక్ష గుర్తు. అందుకనే ఎక్కడో కాకుండా ఈ దేవాలయంలోనే బలి సమర్పణలు గావించుకోలే, పాప పరిహార బలులు సమర్పించాలి. ఆ తరువాత ఈ నెబుకద్నెజరు దేవాలయాన్ని కొల్లగొట్టి ప్రవాసానికి తీసుకుని వెళ్ళాడు ప్రజలందరినీ. కుంటి, గుడ్డి, గూని మొదలగు వారిని వదిలిపెట్టి యువకులను, శక్తిగల వారిని, కళాకారులను అందరినీ ప్రవాసంలోకి నడిపించుకొని వెళ్ళాడు. అయితే ఇక్కడే ఖరీదైన లోహాలను, బంగారు పాత్రలను, వెండి పాత్రలను, కంచు పాత్రలను అన్నిటిని తీసుకుని వెళ్ళి ఆ దేవాలయాన్ని కూలగొడతాడు. ఆ దేవాలయపు ప్రధాన పవిత్ర స్థలాన్ని కూడా కూలగొడతాడు. అప్పుడు వారి మధ్యన నివసించిన ఆత్మ వెళ్ళిపోయింది. వారి మధ్యన ఇక దైవ ప్రత్యక్షత లేదు. అలా వెళ్ళిపోయిన ఆత్మ తిరిగి ఎప్పుడొచ్చేసింది వీళ్లకు? అందుకని యూదులు చెల్లాచెదురైపోయారు. దైవ ప్రత్యక్షత ఎక్కడ కనిపించడం లేదు వారి మధ్యన. అందుకనే దేవుడు లేని వారందరూ కూడా కాపరి లేని మందవలే చెల్లాచెదురైపోయారు, వివిధ దేశాలకు వెళ్ళారు. ప్రవాసం నుండి తిరిగి వచ్చిన వారు అందరూ రాలేదు. తిరిగి వచ్చినా కూడా నిరుత్సాహపడి వారి భూములు బీటలు బారినాయి, గృహాలు మొత్తం నేలమట్టమయ్యాయి, దేవాలయం కూడా లేదని తిరిగి అక్కడక్కడికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా వారు చెల్లాచెదురైపోయినారు. అందుకనే ఇక్కడ దైవ ప్రత్యక్ష గురించి మళ్ళీ ఆయన ఒప్పందం తిరిగి నెరవేరాలని, మీరు నా ప్రజలు నేను మీ దేవుడను అన్న ఒప్పందం నెరవేరే విధంగా క్రీస్తు ప్రభు అవతరించినాడు. యోర్దాను నదిలో జ్ఞానస్నానం పొందినప్పుడు పవిత్రాత్మ ఆత్మ పావుర రూపున అతనిపై వేయించేసినప్పుడు, ఆత్మ దిగి వచ్చినప్పుడు ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతనందు నేను ఆనందభరితుడనైతిని అన్న పదాలు మళ్ళీ ఆత్మ ప్రత్యక్షత వారి మధ్యన ఉన్నది. క్రీస్తు ప్రభువే వారి దేవుడిక. అందుకనే కొత్త దివి కొత్త భూమిలో నూతన యెరూషలేము పవిత్ర నగరము వచ్చినప్పుడు అక్కడ దేవాలయం లేదు. ఎందుకంటే దేవుడే దేవాలయము, దైవ ప్రత్యక్షత అక్కడే ఉన్నది. ప్రభు తండ్రి దేవుని రూపంలో క్రీస్తు దీపిక కాబట్టి సూర్యుని వెలుగు, చంద్రుని వెలుగు మనకి అక్కర లేదు. అందుకని ఇది దృశ్యం బాగా గుర్తుంచుకోండి. ఆనాడు మనం చూడబోయేది అదే. మీరు కలవరపడకండి, మీ హృదయములను కూడా కలవరపడనీయకండి. మీరు నేను చెప్పిన విధంగా ఉండండి, మీరు నన్ను ప్రేమించండి. మీరు నన్ను ప్రేమించినచో మీరు నా యందు నెలకొని ఉందరు. నేను తండ్రిని ప్రేమిస్తున్నాను కాబట్టి తండ్రి యందు నేను నెలకొని ఉన్నాను, మేము నీ యందు నెలకొని ఉంటాము. కాబట్టి నేను మీకు పవిత్రాత్మను, ఆదరణకర్తను పంపిస్తాను. ఈ ఆదరణకర్త మిమ్మల్ని మీకు ఏం కావాలో బోధిస్తాడు, నూతన చట్టాన్ని మీ హృదయంలో లిఖిస్తాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనంలో, ఆనాడు నేను నూతన నిబంధన చేసుకుందును, నా చట్టమును వారి అంతరంగమున లిఖింతును, వారి హృదయములపై లిఖింతును, అప్పుడు నేను వారి దేవుడను, వారు నా ప్రజలు అనే ఒక నూతన ఒప్పందాన్ని ప్రారంభిస్తున్నాడు. అదే క్రీస్తు ప్రభువు రక్తం చిందినప్పుడు చేసిన ఒప్పందం నెరవేరింది. అంతేకాకుండా పౌలు కూడా దీన్నే ప్రస్తావిస్తాడు. 2వ లేఖ కొరింథీయులకు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 3వ వచనంలో, ఆనాడు చట్టము వారి అంతరంగములందు లిఖించబడును, వారి హృదయముపై లిఖించబడును, వారు ఆయన ఆత్మను పొంది తేటగా వారు జీవించగలరు. ఇదన్నట్టు ఈనాడు కూడా మనమందరం పవిత్రాత్మను పొందుతున్నాం. జ్ఞానస్నాన వరము ద్వారా మనందరం పవిత్రాత్మను పొందుతున్నాం. భద్రమైన అభ్యంగం ద్వారా ధృవీకరణ జరుగుతుంది, ఆత్మ ధృవీకరణ. కాబట్టి మనందరం కూడా ఆ యెరూషలేము కొరకు ఎదురు చూడాలి, నూతన యెరూషలేము కొరకు ఎదురు చూడాలి. ఆనాడు వచ్చినప్పుడు సంఘ కన్య మళ్ళీ అంటున్నాను, ఈ సమాజం అంతా కూడా ఆయనకు ఎదురేగా స్వాగతం పలకాలి. జకరియా గ్రంథంలో 9వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఈ విధంగా ఉంది, ఆనాడు మీరు ఎదురు చూస్తున్న దేవుడు దడేలున వచ్చును అని. యెరూషలేము అన్నారు, సియోను అన్నాడు. సియోను కుమారి ఆనందపడు, మహా ఆనందపడు. యెరూషలేము కుమారి ఆనందపడుము, ఎందుకంటే మీరు వేచిన రక్షకుడు దడేలున వస్తాడని. యేసుక్రీస్తును తను దేవాలయంలో సమర్పించినప్పుడు సిమియోను చేతుల్లో ఎత్తుకొని ఆ ప్రవచనం నెరవేరినట్టుగా అన్నాడు, నీ దాసునిక సమాధానము నిష్క్రమింపము, ఎందుకంటే ఎదురుచూచిన రక్షణకి నా కనులారా గాంచాను, ఇక ఈ దాసుని సమాధానముగా నిష్కరింపనిమ్ము అని.
కాబట్టి ఆనాడు అది నెరవేరింది. అంతేకాకుండా యెరూషలేము పుర ప్రవేశం అప్పుడు కూడా మళ్ళీ అదే పునరావృతమైంది, వస్తాడు అని. ఈనాడు కూడా దడేలున వస్తాడు. ఆనాడు యెరూషలేము, సియోను అన్న పదాలు, యెరూషలేము అన్న పదం సంకేతాత్మకంగా ఇజ్రాయేలు ప్రజలందరినీ చూపిస్తుంది. సియోను విమోచించిన జనం, మనందరం నూతన ఈ సంఘం. కాబట్టి ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన అనుగు శిష్యులు అవుతారో వారంతా సియోను కుమారి. అందుకనే మనందరం కూడా ఆయనకు ఎదురేకి స్వాగతం పలకాలి. ఎందుకంటే మీరు ఆనందపడు, మహా ఆనందపడు, మీ రక్షకుడు మీ వద్దకు గాఢదెబ్బపై రాబోతున్నాడని. కాబట్టి ప్రియులారా, ప్రత్యేక విధంగా మనకు సమస్యలు, మనస్పర్ధలు, భావాలు అర్థం కానప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఒక్కటి మీకు చెప్తాను. బప్తిస్మ యోహాను వద్దకు క్రీస్తు ప్రభు వచ్చి అందరి వరుసలో వచ్చి నాకు స్నానం ఇవ్వనడితే, నేను నీకు స్నానం ఇచ్చుటయా, నేనే నీ వద్ద స్నానము తీసుకునవలసిన వాడను అన్నప్పుడు ప్రభు ఏమన్నాడు? ఇప్పుడు ఈ విధముగానే కానిమ్ము అన్నాడు. కొన్ని సమస్యలకు మనకి ఇక్కడ పరిష్కారం దొరకదు, ప్రస్తుతానికి దాన్ని జరుపుదాం. విచారణ గురువు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఇంకా పెద్దలు కావచ్చు, అర్థం కానప్పుడు దాన్ని అలా జరుపుదాం. కాబట్టి తర్వాత పరిష్కారం దొరుకుతుంది. ఎందుకు ఆ మాట అన్నాడో తెలిసిపోయింది. కాబట్టి ప్రియులకు సహోదరి సహోదరులారా, మనం ఈ తలంపులతో క్రైస్తవ జీవితాన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రేమలో నెలకొని జీవించాలి. కాబట్టి అలాంటి శక్తిని వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.